ఇప్పుడు మీరే మా కన్నీళ్లతో మా తలరాతలు రాస్తున్నారు. అబద్ధం, పచ్చి అబద్ధం. ఒక్కసారి వేరే ఇళ్ళకి వెళ్ళి చూడు, ఎంతమంది పెళ్ళాలు వాళ్ళ భర్తల్ని వేధించి సాధించి చంపుకు తింటున్నారో. చాలా మంది మగవాళ్ళు సాయంత్రం ఇంటికి వెళ్ళడానికి భయపడి ధైర్యం కోసం బార్లకు వెళ్తున్నారు. ఆ విషయం తెలుసా? కొంపతీసి మీరు కానీ వెళ్ళట్లేదు కదా? నాకు ఆ అదృష్టం కూడానా? అప్పుడప్పుడు అభి పెళ్లిలో తాగినందుకు ఇప్పటికీ తిడుతూనే ఉన్నావు. ఇప్పటి నుంచి ఏ విషయాల్లో తలదూర్చకూడదు. మొగుడు పిల్లల గొడవల్లో అస్సలు వేలు పెట్టకూడదు. వామ్మో, నా తల పగిలిపోతుంది. ఇద్దరిని ఎలా కలపాలి? ఇలా చేసి గొడవ ఆపుతాను. మమ్మీ డాడీలనే కలుపుతాను. ఏదేమైనా మమ్మీ చాలా గ్రేట్ డాడీ. దేనికి గ్రేట్? మమ్మీ చాలా మంచిది డాడీ. ఎందుకు మంచిది? మమ్మీదంత గొప్ప మనసు కాకపోతే, మమ్మీదంత మంచి మనసు కాకపోతే తన అల్లకమని మీకు సారీ లెటర్ రాస్తుందా చెప్పండి? ఏంటి సారీ లెటరా? అదే డాడీ, లెటర్లో సారీ అని రాసి మీకు ఇవ్వమని నాకు ఇచ్చి పంపించింది. ఇలా రాసి నిన్ను పంపించడం ఎందుకు? తనే డైరెక్ట్గా వచ్చి చెప్పొచ్చు కదా. కాసేపట్లో మమ్మీ వస్తుంది డాడీ. మీకు మంచి కాఫీ రెడీ చేస్తుంది. అవునా? అయితే కాంప్రమైజ్ అయిందన్నమాట. అందుకే కదా మమ్మీ గ్రేట్ గుడ్ అంటున్నాను. ఓకే బన్నీ, నేను కూడా మమ్మీని క్షమించేశాను. థ్యాంక్ యూ డాడీ. ఆయన సారీ చెప్పమంటే చెప్పలేదు కానీ నన్ను సారీ చెప్పమంటారా? నేనెందుకు చెప్తాను? తప్పు చేసింది ఆయన. ఎస్ మమ్మీ, డాడీ తప్పు చేశారు కదా. మరెందుకు నాకు సారీ చెప్పారు? అయ్యో మమ్మీ, డాడీ సారీ చెప్పారు. ఆ, ఎప్పుడు చెప్పారు? ఇప్పుడే మమ్మీ. ఎవరికి చెప్పారు? నీకే. లేదు బన్నీ. ఉంది. ఏముంది? డాడీ నీకు సారీ చెప్పినట్టుగా లెటరు. లెటర్ రాయడం ఎందుకు? తానే డైరెక్ట్ గా వచ్చి చెప్పొచ్చు కదా. మార్నింగ్ నుంచి నీ గురించి ఆలోచించి డాడీకి తలనొప్పిగా ఉందంట. నీ గురించి చాలా బాధపడుతున్నారు. సారీ అడిగారు కాబట్టి నీ చేత్తో మంచి కాఫీ ఇస్తే డాడీకి హెడేక్ తగ్గిపోతుందేమో. అయ్యో, ఆయన తలనొప్పితో బాధపడుతున్నారా? ఇప్పుడే కాఫీ తీసుకెళ్ళిస్తాను. ఎస్. వసు గారు ఇంకా రావట్లేదేంటి?
ఏమండి కాఫీ తీసుకోండి. ఈసారైనా షుగర్ వేసారా లేదా? అయ్యో ఇందాకేదో తమాషాగా చేశాను. తాగి చూడండి ఎలా ఉందో. వావ్, వెరీ గుడ్. ఆ, మీరు సారీ చెప్పేశారు కదా, ఇంకా అంతా బాగుంటుంది. నేను సారీ చెప్పడం ఏంటి? మీరే కదా సారీ అని లెటర్ రాశారు. ఆ? నేను లెటర్ రాయడం ఏంటండి? మీరే సారీ వసు గారు అని లెటర్ రాసి పంపించారు. అంటే మీరు సారీ అని స్లిప్లో రాసి పంపించలేదా? హ, మీరు రాయలేదా? నేను రాయలేదు. మీరే రాశారండి. నేను రాయలేదండి, మీరు రాశారు. అయ్యో మీరే రాశారు. మీరు రాయలేదా? మీరు లేదు, మీరు రాయలేదా? రాశారు. లేదు, మీరు రాశారు. ఆగండి. గొడవ పడకండి. బన్నీ, సారీ చెప్పింది మీ మమ్మీ కదా, ఇదిగో కావాలంటే ప్రూఫ్ చూడండి. నా దగ్గర కూడా ప్రూఫ్ ఉంది. లేదు, నేను వెళ్ళండి, వెళ్ళండి, తీసుకొస్తా. తీసుకోండి. ఇప్పుడే తీసుకొస్తా. మళ్ళీ గొడవ పడకండి. మీ ఇద్దరు రాసినట్టు నేనే రాశాను. హ, నువ్వు రాసావా? మ్మ్. నువ్వు రాసావా బన్నీ? మ్మ్. నేనే రాశాను. అయినా మీరేం పెద్ద మనుషులు, డాడీ ఏమో పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తారు, నువ్వేమో ఇంకా తెలివైన దానివి. మీరిద్దరూ నా హ్యాండ్ రైటింగ్ గుర్తుపట్టలేదా? రే బన్నీ, నన్నే చీట్ చేస్తావా? నాకే అబద్ధం చెప్తావా బన్నీ? మరేం చేయమంటారు? మీరిద్దరూ మంచి వాళ్ళే, కానీ చిన్న విషయాలకి గొడవ పడుతున్నారు. నేనేమో చిన్న పిల్లోని, మీరు గొడవ పడుతుంటే చూడలేను. నా పసి హృదయం ముక్కలైపోతుంది, నా పసి మనసు గాయపడుతుంది. ఆపరా బాబు, నువ్వు నీ ముదురు డైలాగులు. నేను మీ డాడీని కావాలని ఆట పట్టించాను, సీరియస్ గా కాదు. నేను కావాలని యాక్ట్ చేశాను బన్నీ, నిజం కాదు. అంటే నేను అనవసరంగా టెన్షన్ అయ్యానా? ఓవర్ గా రియాక్ట్ అయ్యానా? ఊరికే ఇన్వాల్వ్ అయ్యానా? నువ్వు చేసింది మంచి పనేలే బన్నీ. అమ్మో అమ్మో, వీళ్ళేంటి ఎంతలా కలిసిపోయారు? ఇది చూస్తుంటే నా కడుపు రగిలిపోతోంది. చెయ్యాలి, వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి, అప్పుడే నాకు మనశ్శాంతి. జయంతి గారు, జయంతి గారు. సరస్వతి గారా, రండి. నమస్తే. నమస్తే అండి. రాజేశ్వరి గారు, మీరు వచ్చారా? కూర్చోండి, కూర్చోండి. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వచ్చారు. ఇంట్లో ఉంటూ రావడం కుదరలేదండి.
హారిక, స్టవ్ మీద కర్రీ పెట్టాను, కాస్త చూడు. అలాగే అక్క. బస్ అక్క, వాళ్ళకి కాఫీ అంటూ పెట్టవా? సరే హరి. శృతి గారు, ముగ్గురు కొడుకు కోడళ్లతో మీ ఇల్లు చూడముచ్చటగా ఉంది జయంతి గారు. ఎంత చక్కటి ఉమ్మడి కుటుంబాన్ని ఎక్కడా చూడలేదండి. ముగ్గురు అన్నదమ్ములు అన్యోన్యంగా ఉన్నారు. ముగ్గురు కోడళ్లు సఖ్యతగా ఉన్నారు. మీరు ఆనందంగా ఉన్నారు. ఇంతకన్నా ఏం కావాలి? ఇంత ఆనందంగా ఉండడానికి కారణం మా రెండో కోడలు వసునేనండి. తీసుకోండి. తనే లేకపోతే మేమిలా మా ఇంట్లో ఉండేవాళ్లమే కాదు, ఈ ఇంటికి దూరం అయిపోయేవాళ్లం. తన తెలివితేటలతో, సమయస్ఫూర్తితో, ధైర్యంతో ఈ ఇంటిని కాపాడింది. మా గూడు చెదిరిపోకుండా తనే చేసింది. విన్నారా ఆంటీ? ఇంటికొచ్చిన వారితో అత్తయ్య వసు అక్క గురించి గొప్పగా చెప్తుంది. వింటున్నానే, కడుపు కాలిపోతోంది. అవునమ్మా, ఈ ఇంటిని నిలబెట్టింది, మేం వీధుల పాలు కాకుండా కాపాడింది మా రెండో కోడలు వసునే. పడిపోయుంటే వెంటనే డాక్టర్ని పిలిపించి నాకు ట్రీట్మెంట్ చేయించింది. ఇలాంటి కోడలుండటం నా అదృష్టం. వసు పేరుకి నా తోటికోడలే కానీ తోడబుట్టిన చెల్లిలా నన్ను ప్రేమిస్తుందండి. నేనంటే ప్రాణం తనకి. ఒక కోడలు ఇంకో కోడలు గురించి ఇంత గొప్పగా చెప్పడం మొదటిసారి చూస్తున్నాను. నీలాంటి ఉత్తమ కోడలు ప్రతి ఇంట్లోనూ ఉండాలమ్మా. మా వసుకి ఎన్నో విషయాలు తెలుసు, కాని అంతా తెలుసన్న గర్వం లేదు. అందరితో కలుపుగోలుగా ఉంటుంది. ఎవరికి కష్టం వచ్చినా తనకే వచ్చినట్టు బాధపడుతుంది. పావని, వసు, హారిక లాంటి కోడళ్లు రావడం నిజంగా మా అదృష్టం. మా ముగ్గురు కోడళ్ళు మంచివాళ్లే. వసు అయితే ఇంకా మంచిది. వీళ్ళ పొగడ్తలకి హద్దు అదుపు ఉండదా? దాన్ని అందలం ఎక్కిస్తున్నారు. అవును ఆంటీ, వసు అక్క ఇమేజ్ ని అమాంతం పెంచేస్తున్నారు. ఒక కోడల్ని అత్తమావలు, తోడికోడలు మెచ్చుకోవడం, ప్రశంసించడం ఇది సామాన్యమైన విషయం కాదు.
కొత్తగా ఇల్లు కట్టుకున్నామమ్మా. నీలాంటి ఉత్తమరాలు మా ఇంట్లో అడుగు పెడితే మాకు మంచి జరుగుతుందమ్మా. ఇంటిల్లి పాదితో తప్పకుండా మా ఇంటి గృహప్రవేశానికి రావాలమ్మా. వెళ్ళు వెళ్ళు. అందరూ మా గృహప్రవేశానికి రావాలి. తప్పకుండా వస్తాను సరస్వతి గారు. నేనేం అనుకోను. ముందు మా కోడళ్ళకి బొట్టు పెట్టినా నాకు పెట్టినా ఒక్కటే. తప్పకుండా వస్తాం. వసు ఏ చీర కట్టినా బాగుంటుందండి. ఈ చీరలో ఇంకా అందంగా ఉంది. మా ముగ్గురు కోడళ్ళు మంచివాళ్లే. వసు అయితే ఇంకా మంచిది. వసు గారు, వసు గారు, ఏమైందండి? ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? అత్తయ్య నన్ను బాగా చూసుకుంటున్నారు కదా, సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు. అమ్మలా చూసుకుంటున్న అత్తయ్య గారు దొరికినందుకు మనసు సంతోషంతో ఉప్పొంగిపోయి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. నేనెంతో అదృష్టవంతురాలనని ఆనందంగా ఉంది. అత్తయ్య గారు ఇంటికొచ్చిన వాళ్లతో నా గురించి గర్వంగా చెప్తుంటే ఎగిరి గంతేయాలనిపిస్తోందండి. మీ గురించి అమ్మ అన్ని నిజాలు చెప్పింది. ఎలాంటి ఈర్ష్య అసూయ లేకుండా పావుని వదిన మిమ్మల్ని పొగిడింది. నిజంగానే మీరు అందుకు అర్హులు. ఇప్పుడిప్పుడే అత్తయ్య గారి మంచితనం ఏంటో అర్థమవుతుంది. అత్తయ్య గారి ప్రేమ తెలుస్తుంది. మా అమ్మ చాలా మంచిదండి. మాట కాస్త కటువుగా ఉన్నా మనసు వెన్న. పావుని వదిన్ని కన్న కూతుర్లా చూసుకోండి.
అన్నయ్యని ఏమీ అందించేది కాదు. వదినొచ్చిన కొత్తల్లో అన్ని పనులు అమ్మే చేసేది. నా కోడలు బంగారం అంటూ వదిన్ని అపురూపంగా చూసుకునేది. ఇప్పుడు అత్తయ్య గారు నన్ను అలా చూసుకుంటున్నారండి. ప్రతి కోడలికి అలాంటి అత్తయ్య ఉండాలి. అత్తా కోడళ్ళు అమ్మ కూతుళ్ళలా ఉండాలి. మా అమ్మ గురించి కాసేపు వదిలేయండి. మీ గురించి చెప్పండి. నా గురించి ఏముందండి? మీలో ఏమీ లేకుండానే మా అమ్మ వదిన మిమ్మల్ని పొగిడారా? మీలో ఏం లేకుండానే కష్టమైన సమస్యల్ని పరిష్కరించారా? మీ గురించి మీకు తెలియదండి. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రమ్మ, క్షమయా దరిత్రి అంటూ భార్యని ఒక భర్తతో ఎలా ఉండాలో చెప్పారే కానీ ఒక ఉమ్మడి కుటుంబంలో కోడలు ఎలా ఉండాలి అనేది ఎవరూ చెప్పలేదు. మీలా ఉండాలని నేను చెప్తున్నాను. అందరికీ తల్లో నాలుకలా ఉంటారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా మీ భుజాల మీద వేసుకుంటారు. ఎవరు తీర్చలేని సమస్యని మీరు తీరుస్తారు.